చింటూ గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుక్కదాగక చక్కరొచ్చెర్రో శ్రీవందమ్మావ రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో. హాయ్ హలో వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కార్తీక్ చెప్పు గాయత్రి. జీవితంలో ఎదగాలంటే బాగా కష్టపడాలి. కష్టపడితే ఏం సరిపోద్ది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మరి ఆ ఎంటర్టైన్మెంట్ కావాలంటే నేను ఉండాలి నువ్వు ఉంటే సరిపోదు, అంతే కదా. నువ్వు జోష్ లో ఉండాలి, నువ్వు జోష్ చూడాలి. హలో కార్తీక్ అంటేనే జోష్, జోష్ అంటే కార్తీక్. ఏమంటారు పిల్లలు? అందుకే ఈరోజు జోష్ లో ఎంటర్టైన్ చేయడానికి విజయ ఇంజనీరింగ్ కాలేజ్ ఖమ్మంకి వచ్చాం. ఈ ముద్దు చిన్ని పిల్లల్ని చూసింటే ఓకే, ఫస్ట్ రౌండ్కి వెళ్దామా? ఫస్ట్ రౌండ్ ఓకే, మరి ఫస్ట్ రౌండ్ తగ్గేదేలలో నువ్వా నేనా అన్న క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే సమాధానం చెప్పిన వాడే తోపిక్కడ. సో తగ్గేదేలలో ఫస్ట్ క్వశ్చన్, మీరు ప్రస్తుతం ఇక్కడ లేకుంటే ఎక్కడ ఉండేవాళ్ళు? ఫుల్ డే అలా అండర్ వాటర్ లో ఉండేవాడిని. అండర్ వాటర్ లో ఉండి ఏం చేస్తావు? చల్లగా మొత్తాన్ని చల్లబడిపోతాడంట, నువ్వు అది క్యాచ్ చేయలేదు. చాలా మంచి ఆన్సర్ చెప్పాడు. నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? నిద్రపోతాం పాపం బిడ్డకి నిద్ర లేదు. కాదు అమ్మాయిలకి జనరల్ గా గ్లామర్ కాన్షియస్ ఉంటది, అందుకే కదా పడుకుంటా. అంతేనా? అంతే ఇందుకు ఎవరి కోసం? నువ్వు ప్రస్తుతం ఇక్కడ ఉండకుంటే ఎక్కడ ఉంటావు? వైన్స్ లో వైన్స్ లో ఏం చేస్తావు అమ్మాయి? అది ఏముండదు, బడ్జెట్ ని బట్టి ఏదైనా అడ్జస్ట్ అయిపోతాం. అరే చూసారా రే, పరువు పోతుంది రా రే. బ్రేకప్ అవుతుందని తెలియడానికి సిగ్నల్స్ ఏంటి? ఆన్లైన్ లో ఉండి కూడా రిప్లై ఇవ్వకపోవడం. అసలు ఆన్సర్ అంటే ఇది, ఇట్లుండాలి ఆన్సర్ అంటే. త్వరలో బ్రేకప్ అవ్వబోతుంది అనడానికి నీ బాయ్ ఫ్రెండ్ నుంచి వచ్చే సిగ్నల్స్ నువ్వు ఎలాగా కనిపెడతావు? మనం ఫోన్ చేసేంత వరకు వాళ్ళకి ఫోన్ చేయకుండా ఉంటాం. పాపం వాడు ఏదో పనిలో ఉండొచ్చు, వాడు లైబ్రరీలో ఉండి చదువుకోవచ్చు, బుద్ధిమంతుల్లో కాలేజీకి వెళ్ళొచ్చు, ల్యాబ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. మాకంటే బిజీనా, మాకంటే ఎక్కువనా? పాపం ఎడ్యుకేషన్ మిడ్ ఎగ్జామ్స్ కోసం చదువుకుంటున్నారు తప్ప. వాళ్ళ రికార్డ్స్ రాసేది మేమే. రికార్డులు వాళ్ళ రికార్డ్స్. సరే, రికార్డులు రాసేది మీరు, ఎగ్జామ్స్ మీరు రాస్తారా ఏమన్నా? అంటే ఎగ్జామ్ రాసుకోవద్దా? నీ పేరేంటి? సాయి. త్వరలో నీకు బ్రేకప్ అవ్వబోతుంది నీ గర్ల్ ఫ్రెండ్ నుంచి అనడానికి సిగ్నల్ ఎలా ఉంటుంది? ఇన్స్టాలో కలిసి దిగిన ఫోటోలు డిలీట్ చేయడం. నిజంగా ఇది ఎలా తెలిసింది? నీ ఫోటోలు ఎవరైనా డిలీట్ చేశారా? ఎక్స్పీరియన్స్ ఎక్కువ. నాకు ఇంట్లో పేరెంట్స్ కి కజిన్స్ కి తెలిసేలాగా ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ పోస్ట్ చేశారు, వాళ్ళేం అనలేదు. వాళ్ళకి తెలియదు కదా ఇలా ఐడీలు. ఒక్కొక్కరు ఆమె ఏమని పడుతుంది తెలుసా? డాడీస్ లిటిల్ ప్రిన్సెస్. మామ్స్ కిడ్. నీ పేరేంటి? ప్రేమలత నా పేరు. నీ పేరులోనే ఉంది ప్రేమ. ప్రేమ ప్రేమ
రాత్రి మీరు కుట్టింది దోమ. సార్ ఏంటి సార్ అది? రాత్రి మీరు కుట్టింది దోమ, మీరందరూ పోతారు కోమా. ఓ నీ అబ్బా ఆపరదే, ఓ నీ అబ్బా ఆపరదే. ఇక దీనికి పెడదామా కామా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీ బాయ్ ఫ్రెండ్ నీతో బ్రేకప్ చెప్పబోతున్నాడు త్వరలో అంటానికి నీకు సిగ్నల్ ఎలా ఉంటుంది? నా పక్క ఫ్రెండ్ ని గోకుతాడు. ఏయ్, పక్క ఫ్రెండ్ గోకుతాడు. ఎక్స్పీరియన్సా? అబ్బాయి రెడీయా? ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అడుగుతారు ఎలా ఉన్నాడు నీ ఫ్రెండ్ అని. అంటే నా గురించి నా గర్ల్ ఫ్రెండ్ నన్ను అడగొచ్చు కదా, ఈ పొక్కగానే ఎందుకు అడగాలి అంటున్నాడు. అంటే నన్ను అడగకుండా వాడినే అడిగిందంటే ఇదేదో తేడా కొడుతుంది అని డౌట్. వెరీ గుడ్. ఎవరమ్మా నెక్స్ట్ ఆన్సర్? గర్ల్ బెస్ట్ అని స్టేటస్ లో పెట్టినప్పుడు. ఓకే, తగ్గేదే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, నీ ఫస్ట్ డేట్ ఎలా ఉండాలనుకుంటున్నావు? నా ఫస్ట్ డేట్ మా బాయ్ ఫ్రెండ్ తో గుర్రం మీద వెళ్ళాలి. రెడీ, చెప్తాము. ఎవరూ లేని ప్రపంచంలో ఏకాంతంగా. ఫుడ్ ఎలా తింటారు? ఫుడ్ అవసరం లేదు, మాకు ఫుడ్ ఎందుకు? నిద్రలో పోతావు. నిద్ర ఏంట్రా బాబు, తిండి తిప్పలు నిద్ర లేకపోతే చెప్పు. ఫ్రెష్ చేయవా? స్నానం చేయవా? చేయం. పడుకొని ఉంటావా? చేయం, పడుకో. ఇంకెందుకు లవ్ చేయడం? డేట్కి తీసుకెళ్తాం. అమ్మాయి ఉంటే ఫుడ్ ఎందుకు మేడం? నెక్స్ట్ అమ్మాయిలు రెడీయా? సినిమాటిక్ గా కాకపోయినా వీడియోలో సింపుల్ గా అయిపోవాలి. ఓకే, నీ ఫస్ట్ డేట్ సినిమాటిక్ గా ఫ్యాంటసీ లైఫ్ లా కాకుండా జస్ట్ ఒక కాఫీ తాగే మొత్తం. దట్స్ ఎనఫ్. తమ్ముడు నీ పేరేంటి? షోయబ్. ఓకే, నీ ఫస్ట్ డేట్ ఎలా ఉండాలనుకుంటున్నావు? శ్మశానంలో. ఏయ్! అక్కడున్న ప్రశాంతత ఎక్కడ ఉండదురా, నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ అన్న. బేసిక్ గా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండేది ఎక్కడ తెలుసా? శ్మశానంలో కాదు, ఫస్ట్ వాష్రూమ్ లో, తర్వాత శ్మశానంలో. నీ పేరేంటి? శ్రావణ్ కుమార్. నీ ఫస్ట్ డేట్ ఎలా ఉండాలనుకుంటున్నావు? బిర్యానీ మనం తిని బిల్లు తనతో కట్టేయాలి. ఏయ్! అరే బాయ్స్, అసలు ఏమన్నా ఆన్సర్ లారా, నెక్స్ట్ లెవెల్ రా మీరు అసలు. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు ఏమి అనుకుంటే అది జరుగుతుంది, కానీ నీ లైఫ్ లో కాదు మీ ఫ్రెండ్ లైఫ్ లో అంటే ఏమనుకుంటావు? నీ పేరేంటి? సమీరా. సమీరా, నువ్వేమనుకుంటే అది జరుగుద్ది, అది నీ లైఫ్ లో కాదు మీ ఫ్రెండ్ లైఫ్ లో అంటే ఏమనుకుంటావు? వాడు అమ్మాయిగా మారిపోవాలని. నీ పేరేంటి? విష్ణువర్ధన్. నువ్వేదనుకుంటే అది జరుగుద్ది, అది నీ లైఫ్ లో కాదు మీ ఫ్రెండ్ లైఫ్ లో అంటే ఏమనుకుంటావు? నేనేమనుకోను, గాల్ లైఫ్ లో కూడా ఏం జరగవద్దు. ఎందుకురా? హ్యాపీగా ఉన్నాం చాలా. ఇంకా ఓకే, అమ్మాయిలు రెడీ ఉన్నారా? నేను పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ వాడు మాత్రం ఫెయిల్ అవ్వాలనుకుంటా. నువ్వేదనుకుంటే అది జరుగుతుందంటే అది నీ లైఫ్ లో కాదు మీ ఫ్రెండ్ లైఫ్ లో అంటే నువ్వేమనుకుంటావు? నాకు లవర్ దొరికేదాకా ఒక లవర్ దొరకద్దు సార్. అంటే నీ ఫ్రెండ్ అమ్మాయి అబ్బాయా? అబ్బాయి. ఓకే, నీకు లవర్ దొరకదా, వాడు దొరకద్దు. దొరకదు. వ్యాలిడ్ పాయింట్. మరి అమ్మాయిలు? నా ఫ్రెండ్ కి తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ అవ్వాలని. బ్రేకప్ అయినాక నువ్వేం చేస్తావు? ఆ బాయ్ ఫ్రెండ్ నేను సెట్ చేసుకుంటా. తగ్గేవేళలో లాస్ట్ క్వశ్చన్, ఒక అబ్బాయి అమ్మాయిని ఎప్పటి వరకు ప్రేమిస్తాడు? తెల్లార్లు. తెల్లార్లు. వెరీ గుడ్. అమ్మాయిలు ఎవరు రెడీగా ఉన్నారు? అబ్బాయి పాకెట్స్ ఖాళీ అయ్యే వరకు ప్రేమిస్తారు. ఆల్రెడీ ఖాళీగానే ఉంటాయి కదా అబ్బాయిల ప్యాకెట్లు. ఒక అబ్బాయి అమ్మాయిని ఎప్పటి వరకు ప్రేమిస్తాడు? వేరే అమ్మాయి దొరికేదాకా. పేరేంటి? భవానీ. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎప్పటి వరకు ప్రేమిస్తాడు? ఫీలింగ్స్ ఉన్నంత వరకు. ఫీలింగ్స్ అంటే ఏం ఫీలింగ్స్? రొమాంటిక్ ఫీలింగ్స్ ఏమన్నా. ఓకే, ఇప్పటి వరకు సరదాగా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సరదాగా ఆడుకుందాం. నెక్స్ట్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఇప్పుడు మనం ఆడబోయే గేమ్
దేనికైనా రెడీ. గాయత్రి, దేనికైనా రెడీ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా? ఓకే. ప్లీజ్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. కార్తీక్, నేను ఒప్పుకోను. మా అమ్మాయిని పిలవా? హలో, ఈ గేమ్ ఆడాలంటే ఒక ఎనర్జీ ఉండాలి, ఒక జోష్ ఉండాలి. మా అమ్మాయిలకు ఉంది కావాల్సినంత. ఈ ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ కూడా ఉంది. అసలు ఈ గేమ్ కి అబ్బాయిని ఎందుకు సెలెక్ట్ చేశానో తెలియాలంటే ఫస్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి. ఫీల్డ్ లోకి వెళ్తే నీకు అన్ని అర్థమైంది. పదండి. గాయత్రి, నీ టీం రెడీయా? కొద్దమ్మ సింహాలు ఇక్కడ బాయ్స్. కార్తిక్ టీం అంటే మామూలుగా అనుకుంటున్నావా? మామూలే మామూలే. ఇది చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఈ ఎండలో మంచిగా కూల్ గా ఆడుకోవచ్చు ఈ పూల్లో. హలో, చూడడానికి కూల్ గానే ఉంటది, ఎక్కితే తెలుస్తుంది హాట్ గా ఉంటది. Okay. ఈ గేమ్ లో నీ సైడ్ నుంచి ఒక పార్టిసిపెంట్, నా సైడ్ నుంచి ఒక పార్టిసిపెంట్ ఈ పోల్ లో ఉన్న స్టూల్ పైన నిల్చొని ఈ డమ్మీ 6 తో కొట్టుకోవాలన్నమాట. ఎవరైతే కొడితే ఒకటి కింద పడ్డాడో వాడు లూజర్స్, ఎవడి కొట్టి పైన నిల్చుంటాడో వాడు విన్నర్. అర్థమైందా? విన్నర్స్ కి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాం, లూజర్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాం. గేమ్ అయ్యే వరకు ఎవరు ఎక్కువ టీ షర్ట్స్ సాధిస్తారో వాళ్ళే విన్నర్స్. రెడీయా? దేనికైనా రెడీ. గాయత్రి, నా సైడ్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ సుకుమార్. గాయత్రి టీం నుంచి ఇర్ఫాన్ వచ్చాడు. ఓకే, చూసుకుందామా? చూసుకుందాం. సుకుమార్ రెడీయా? రెడీ. 3, 2, 1 గో. మొదటి వీరుడు గెలిచాడు. జోస్ టీ షర్ట్ మిస్టర్ ఇర్ఫాన్. నా టీం నుంచి ఓడిన ఫస్ట్ శూరుడు, వీరుడు, ధీరుడు సుకుమార్. సో జోష్ ప్రింటెడ్ క్యాప్ సుకుమార్ కోసం. గాయత్రి, మా సైడ్ నుంచి రెండో సింహం, పులి, బెబ్బులి, ఇంకేదైనా ఉంటే అదన్నీ. గాయత్రి టీం నుంచి వస్తుంది ఇంకొక కొద్దమ్మ సింహం. సోహెల్, విజయం మనదే. విష్ యు ఆల్ గుడ్ లక్. సాయంత్రం సాయంత్రం హలో, గెలిచాడు ఏంటి మమ్మీ ఎవడీడు? కోదమ్మ సింహము పులి బిడ్డ కాదు, కసి బిడ్డ. చూసావా ఎంత కసి ఉంటే. హలో, ఇది విన్నింగ్ అంటే దీన్ని అంటారు. ఇది తీసుకున్నానా? వేసుకో. ఓకే, గాయత్రి టీం నుంచి వచ్చాడు సమీర్ ఇప్పుడు గెలవడానికి. కార్తిక్ టీం నుంచి వచ్చాడు వినయ్ గెలకడానికి. గెలకడానికి దాని ఎక్కడా. రెడీ, 3, 2, 1 గో. అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే
ఎస్సా వినాయ్ మీసం తిప్పావు, మాట నిలబెట్టుకున్నావు. వేసుకో టీషర్ట్, జోష్ ప్రింటెడ్ టీషర్ట్. చూసావా, నేను చెప్పాను మీ వాళ్ళు ఆడుకోవడానికి వచ్చారు, మా వాళ్ళు గెలవడానికి వచ్చారు. ఏంది చల్లగా ఉందని దూకుతున్నారేం దాంట్లో? వచ్చామా లేదా, ఆడామా లేదా, హృదయాలు గెలిచామా లేదా సమే. గేమ్ స్టార్టింగ్ లోనే చెప్పాను, ఎవరు ఎక్కువ టీషర్ట్లు గెలుచుకుంటే ఆ టీమే విన్నర్ అని. కార్తిక్ టీం విన్నర్. కార్తీక్, ఏ కార్తీక్, ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. అరే ఎందుకు నవ్వుతున్నావో చెప్పవయ్యా స్వామి. కార్తీక్ ఎందుకు నవ్వుతున్నావు? ఊరికే నవ్వుతున్నా. ఊరికే ఎవరైనా నవ్వుతారా? నవ్వుతారు, నవ్వట్లేను నేను. ఇలా నవ్వితే నేను ఏమనుకుంటారు తెలుసా, మెంటల్ అనుకుంటారు. ఇక్కడే ఇలా ఉందంటే మన చోటు మోటు పబ్లిక్ లోకి వెళ్ళి పిచ్చి పిచ్చిగా వెరిగా నవ్వుతున్నారు. అప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? అది చూపించడానికి చోటు మోటు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. వస్తుంది అట్లా జరుపుకోరు, అట్లా అక్కడ రోజు జరుపుకోట్లా వాన్ వస్తుంది ఆమెకు గుర్తు అయిపోయి రోజు జరుపుకోట్లా ఆమెకి ఇవ్వ ఉన్నీలే బాగుంటుంది ఇక ఉన్నీలే. మనకు 3 కాళ్ళు అదే ఇచ్చే రేటు చెప్పు. ఇచ్చే రేటు చెప్పు. నువ్వు ఆ టైంలో కూర్చున్నావు దేం పట్టేమన్నా, నువ్వు ఆ టైంలో కూర్చున్నావు దేం పట్టేమన్నా, ఆ టైంలో కూర్చున్నావు ఏమి నేను ఏమైనా పట్టుకుని కావాల్సి అనుకున్నా అన్నా, దయ్యం బియ్యం పట్టుకుని కావాల్సి అనుకున్నా. ఏమనుకున్నావు? నాకు దయ్యం పట్టుకుంటానే. మరి ఎట్లా నవ్వుతున్నావు నువ్వు? కాదునా ఇచ్చే రేటు చెప్పునా. 1400 చెప్తా, 1400 చెప్తా, 13 ఇస్తే తీసుకో. ఓకే, ఏం లేదన్నా, మాది కామెడీ ఛానల్ అనమాట, నగే ఛానల్.
No. No. Wanna? No. Wanna? No. Wanna? No. Nah. Wanna? No. Wanna? Nah. No. Anna. Wanna? Nah. Wanna? No. Wanna? No. No. Wanna? No. No. Wanna? చూసావా రీజన్ లెస్ గా నవ్వించడం అంటే మన చోటు మోటు వల్లే అయింది. అవును. చూసారు కదండి ఈ రోజు ఎనర్జెటిక్ ఎపిసోడ్ ని. రేపు ఇంతకు మించిన ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం. Stay tuned to ETV Plus. This is Gayatri. దిస్ ఇస్ కార్తిక్. Signing off today.